ఎన్నికలన్నాక గెలుపోటంలు సహజం. ఎవరో ఒకరు గెలవడం, మరొకరు ఓడిపోవడం ఖాయం. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఇప్పుడు వెంకట రమణారెడ్డి సంచలనంగా మారారు. ప్రస్తుత సీఎం కాబోయే సీఎంను ఓడించి ట్రెండ్ సెట్టర్గా మారిపోయారు. ఇద్దరిని ఒకేసారి ఓడించి జాయింట్ కిల్లర్గా మారిన ఆ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కామారెడ్డి నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇప్పుడు నెటిజన్స్ గూగుల్లో భారీ స్థాయిలో ఇతన్ని సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరి వెంకట రమణారెడ్డి? రెండు పెద్ద తలకాయలు కాదని ఎలా గెలిచారు? ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. కామారెడ్డి నియోజకవర్గంలో అనూహ్యమైన ఫలితం వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ను కాదని ప్రజలు బీజేపీని గెలిపించారు. బీజేపీ నుంచి కె వెంకట రమణారెడ్డి గెలుపొందారు. అసలు ఎవరూ ఊహించని విజయం. అక్కడ ప్రజలిచ్చిన తీర్పు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఇంతకీ ముఖ్యమంత్రి కేసీఆర్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించింది ఎవరన్న దానిపై ఇప్పుడు గూగుల్లో పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. కామారెడ్డి ప్రజలకే పరిమితమైన వెంకట రమణారెడ్డి ఇప్పుడు తెలంగాణలోనే కాదు, దేశంలోనే నెంబర్ 1 ట్రెండింగ్ లీడర్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి అయిన వెంకట రమణారెడ్డి తన సమీప అభ్యర్థి కేసీఆర్పై 6,741 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 66,652 ఓట్లతో కాటిపల్లి విజయం సాధించారు. కేసీఆర్కి 59,911 ఓట్లు, రేవంత్ రెడ్డికి 54,916 ఓట్లతో వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచి ఓడిపోయారు. పోస్టర్ బ్యాలెట్లు ఓట్లల్లోనూ 1,257 ఓట్లు బీజేపీకే వచ్చాయి. ఓట్ల లెక్కింపుల్లో 10వ రౌండ్ వరకు రేవంత్ ఆధిక్యంతో కొనసాగారు. 11వ రౌండ్ నుంచి కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నీనా అన్నట్టుగా పోటీ జరిగింది. కానీ ఆఖరికి 19వ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యం కొనసాగింది. కేసీఆర్ రేవంత్ కాకుండా స్థానికుడైన కాటిపల్లికి పట్టం కట్టారు అక్కడున్న ఓటర్లు. 2018 ఎన్నికల్లో కామారెడ్డి నుంచే బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట రమణారెడ్డికి 15,439 ఓట్లే వచ్చాయి. కేసీఆర్ రేవంత్ ఎవరు గెలిచినా నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని ప్రజలకు తెలుసు. ఇదే అంశాన్ని కాటిపల్లి ప్రజల్లోకి తీసుకెళ్లారు. తానైతే లోకల్ అని ప్రజలకు వివరించారు. దీనికి తోడు ప్రధాని మోదీ బహిరంగ సభ కూడా ఉపయోగపడింది. రైతుల సమస్యలు, డ్వాక్రా మహిళల రుణాల మంజూరు, అధికార ప్రతిపక్షానికి సంబంధించి భూ కబ్జాలపై కాటిపల్లి పోరాటాలు చేశారు. వీటితో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు వెంకట రమణారెడ్డి. తాను గెలిచినా లేకున్నా 150 కోట్ల సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తానని కాటిపల్లి సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. అన్ని మండల కేంద్రాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టిస్తానని, మోడల్ స్కూల్స్ నిర్మిస్తానని, రైతు సేవా కేంద్రాలు, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ వెంకట రమణారెడ్డికి కలిసొచ్చాయా, గెలిపించాయా? కాటిపల్లి వెంకట రమణారెడ్డి విద్యా సంస్థల నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ఉన్నారు. 2006లో కాంగ్రెస్ తరపున తాడ్వాయి జెడ్పీటీసీగా గెలుపొందారు. అప్పటి సీఎం వైఎస్ అండతో 2008, 2011 వరకు ఉమ్మడి నిజామాబాద్ జెడ్పీ చైర్మన్గా చేశారు. వైఎస్ మరణం అనంతరం వైసీపీలో చేరి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేశారు. తిరిగి కాంగ్రెస్లో చేరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండి చివర్లో తప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు జాయింట్ కిల్లర్గా నిలిచారు. ఇద్దరు హేమాహేమీలను ఓడించి హిస్టరీ సృష్టించారు. అందులో ఇతను అతి సామాన్య నేత వెంకట రమణారెడ్డి. కామారెడ్డిలో ఎక్కువగా కేసీఆర్ రేవంత్ పైనే ఫోకస్ ఉంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారని అనుకున్నారే తప్ప వెంకట రమణారెడ్డి పేరు అంతగా వినిపించలేదు. కానీ అనూహ్యంగా అంతా రివర్స్ అయింది. ఇద్దరు హేమాహేమీలను ఓడించి రికార్డు కొట్టారు రమణారెడ్డి. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడంతో సహజంగా అక్కడ ప్రత్యేక ఫోకస్ ఏర్పడింది.
గజ్వేల్తో పాటు కామారెడ్డిలో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందన్న అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ కూడా పట్టుబట్టి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని రంగంలోకి దించింది. ఇద్దరు హేమాహేమీలు పోటీ పడటంతో దేశమంతా అక్కడ ఆసక్తి నెలకొంది. ఇక కామారెడ్డిలో అనేక వరాలు ప్రకటించారు మంత్రి కేటీఆర్. అసైన్మెంట్ భూములను కూడా అమ్ముకునేందుకు ఉత్తర్వులు ఇస్తామని కూడా చెప్పినా ఫలితం లేకుండా పోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి లోకల్. కామారెడ్డిలో పోటీ చేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డిలను అక్కడి ప్రజలు నాన్ లోకల్గా చూశారు. మాస్టర్ ప్లాన్ విషయంలోనూ అధికార పార్టీకి కాంగ్రెస్ అండగా ఉందని అక్కడి జనం నమ్మారు. అందుకే ఇద్దరిని కాదని బీజేపీకి పట్టం కట్టారు. రమణారెడ్డి జెడ్పీ చైర్మన్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అక్కడే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై తన వంతుగా గొంతు విప్పడంతో ఆయనకు కలిసొచ్చిందనే చెప్పాలి. తొలి నుంచి ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటమే ఆయనకు కలిసొచ్చిన అంశం. కేసీఆర్కు ఓటేసినా కామారెడ్డిని ఉంచుతారని, అలాగే రేవంత్ రెడ్డికి కొడంగలే ప్రాధాన్యమని ప్రజలు బలంగా విశ్వసించారు. అందుకే మనల్ని నమ్ముకున్న వెంకట రమణారెడ్డికే ఓటు వేసి గెలిపించడం బెటర్ అనుకొని జనం భావించారు. దీంతో అక్కడ కేవీఆర్ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేశారు. చంటిగాడు లోకల్ అన్నట్టుగా వెంకట రమణారెడ్డి కూడా తాను లోకల్ అంటూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం మంచి ఫలితాన్నే ఇచ్చింది. కేసీఆర్ రేవంత్ రెడ్డి నాన్ లోకల్ అని, తానైతే లోకల్ అంటూ వెంకట రమణారెడ్డి ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. కొడంగల్లో బస్సు బయలుదేరితే తిరిగి కొడంగల్కే వెళ్తుందన్నారు. మెదక్ నుంచి బస్సు వెళ్తే మళ్ళీ మెదక్కే పోతుందని, కానీ తానైతే ఇక్కడే ఉంటానని రమణారెడ్డి ఒక నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లి ప్రజల మెప్పును పొందగలిగారు. ఏదేమైనా తెలంగాణ ఎన్నికలంతా ఒక ఎత్తైతే కామారెడ్డిలో బీజేపీ విజయం మాత్రం సరికొత్త రికార్డే. ఎవరు అవునన్నా కాదన్నా వెంకట రమణారెడ్డి విజయం మాత్రం తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. దీంతో బీజేపీ బలం ఇంకా పెరిగిందనే చెప్పాలి. ప్రజల్లో మార్పు వస్తే ఇలాంటి తీర్పులే వస్తాయని చెప్పడానికి ఉదాహరణే వెంకట రమణారెడ్డి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరొక స్టోరీ బోర్డ్తో మళ్ళీ కలుద్దాం. కట్.